నెల్లూరు జిల్లా రాపూరు మండలం గుండవోలు గ్రామానికి చెందిన రైతులు తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రంగ ప్రాజెక్టు ముంపు కారణంగా తమ సాగు భూములు, తోటలు నీట మునిగి దాదాపు 39 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందలేదని వాపోయారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేద రైతులు సాగు చేసుకున్న సుమారు 105 ఎకరాల అసైన్ భూములకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. పట్టా భూములు ఉన్న వారికి మాత్రమే పరిహారం చెల్లించి తమను మాత్రం పూర్తిగా విస్మరించారని చెప్పారు. భూములపై ఆధారపడి జీవనం సాగించిన తమ కుటుంబాలు ఈ ముంపుతో పూర్తిగా నష్టపోయామని తెలిపారు. కానీ మా దానికి రాలేదు. పట్టా భూములకు వాళ్ళకి ఇచ్చేసారా? ఆ అబ్బాయికి 8 మంది అయితే 8 అందరూ తెచ్చినారు, ఒక్కరు లేరు. డబ్బులు వస్తాయి నేను ఆశతో ఉన్నాము. ఇప్పుడు చుట్టుపక్కల రేట్లకి అందరికి ఇచ్చేసినారు. మాది 20 రీచ్ ఒకటే తప్ప కాడ ఉండదు, ఇంకేదీ లేదు. ఎక్కడ ఇచ్చినారు మాకు డబ్బు? ఎవరు ఇచ్చినారు? అటు ఎందుకు మా మీద అబద్ధాలు చెప్పటం? ఒక్కరు లేరు, అందరూ తెచ్చినారు. నేను ఒక్కరుండా. కాబట్టి దయించి మాకు తొందరగా ఇచ్చేయండి స్వామి పేమెంట్. మా నష్టపరిహార బాధ్యులము. మాకు 1975లో మా తల్లిదండ్రులకి పట్ట ఇచ్చిన పొలాలు ఇదే మెయిన్ రోడ్లో పెంచులకొబ్బరి దారిలో ఉండే పొలాలు. లక్షల కోట్లు అమ్మే పొలాలని ఆ రోజు నుంచి ఈ రోజుకి 20 సంవత్సరాల నుంచి నెలలను చూస్తున్నాం. కానీ మాకు తెలుగు కలెక్టర్ చూశారు, ఆ పడవేసుకొని పోయి కూడా చూసారు. మా పొలం 581 సర్వే నెంబర్లో నాది 4 ఎకరాలు 1 సెంటు మునిగిపోయింది. దానికి నష్టపరిహారం అంటే ఈ ఫేక్ వార్తలు వచ్చేసి ఈ ఆంధ్రజ్యోతి ఆ కథనాలలో ఈ విధంగా వస్తే మేము గుండె ఈరోజు చచ్చిపోవాల్సింది సార్. మేము ఆ విధంగా తెలిసి మేము తట్టుకొని బతుకుతున్నాం. ప్రతి ఒక్క పొలం ఏ ఉన్నతాధికారి అయినా కానీ మాకు 2 దఫా డబ్బులు ఇచ్చినా కానీ 3 దఫా డబ్బులు ఇచ్చినా కానీ 1 దఫా ఇచ్చింటే మేము బతుకుందాం సార్. అట్లాంటివన్నీ ఇక్కడ ఫేక్ వార్తలు వచ్చేసి మా పొలం ఇదే మెయిన్ రోడ్లో ఉంది, తాడి చెట్లు చూపించాను, 501 సర్వే నెంబర్లో మా పొలం ఉందని అయ్యగారిని నేను మనస్ఫూర్తిగా కోరుకొని ఆయన కూడా మంచి మనసుగా చేశాడు. ఈరోజు వరకు నాకు ఈరోజు పొద్దున్న లేచి చచ్చిపోవాల్సింది సార్ మేము రైతులందరం. ఆ విధంగా